సో ఈ ఇష్యూ పక్కన పెడితే ఈ ప్రవస్తి అనే అమ్మాయి బయటికి వచ్చిన తర్వాత మీతో కాల్ మాట్లాడడం కానీ ఇలాంటివి ఏమైనా జరిగాయి? అసలు ఏం జరిగిందని చెప్పి అనుకున్నారా అసలు? నేను ఈ మధ్యనే మాట్లాడాను, ఇష్యూ అంతా జరుగుతుంటే అసలు ఏంటి ఏమైంది అని చెప్పి నేను కాల్ చేశాను, మాట్లాడాను. సో మనకి టీవీలో ఏదైతే చెప్తుందో నాకు కూడా అదే చెప్పింది, ఇట్లా ఇట్లా అయింది, నేను చాలా బాధపడ్డాను, ముందు పాడుతా తీగలో కూడా నేను పాడాను కదా, నేను అప్పుడు ఎప్పుడు ఇట్లా కంప్లైంట్ చేయలేదు కదా, అందరూ నన్ను ఎందుకు చెప్తున్నావు అని అంటున్నారు, కానీ నేను ఎంత బాధపడితే నేను చెప్పాను అనేది ఎవరు ఆలోచించట్లేదు. ఇదే ఛానల్లో ఇదే షోలో నేను ముందు పాడాను కదా, అప్పుడు నేను కంప్లైంట్ చేయలేదు, ఇప్పుడు నాకు కష్టమైంది కాబట్టి నేను సఫర్ అయ్యాను, నేను డిప్రెషన్లో అనిపిస్తుంది కాబట్టి నేను మాట్లాడుతున్నాను అని చెప్పేసి అన్నదన్నమాట. డ్రెస్సెస్ గురించి కూడా నేను అడిగాను, డ్రెస్సెస్ గురించి ఇట్లా జరగదు కదా, ఇట్లా నీకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయిందా అంటే అవును నాకు అయ్యింది, లైక్ చిన్న సైజ్ ఏంటి లంగా లేదో కుట్టారు ఏదో చెప్పింది, కుట్టేసి అది కిందకి వేసుకోమని నన్ను బాగా ఫోర్స్ చేశారు. సో ఇప్పుడు ఒక అమ్మాయి అట్లా చెప్తుందండి, మనం దానికి ప్రూఫ్ మనం ఎక్కడి నుంచి తేవాలి? అది నిజమా అబద్ధమా అని అంటే అది ఎవరికి కూడా ఎలా తెలుసు చెప్పండి? ఇప్పుడు నన్ను కూడా అంటారు, ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్న అసలు నిజమేంటి అని నన్ను కూడా కింద కామెంట్లు వేసుకున్నారు కొంతమంది. ఇప్పుడు నేను ప్రూఫ్ ఎక్కడి నుంచి తేవాలి? జరిగింది మీరు చూసారు, లైక్ మీరు అనుభవించారు కాబట్టి బయటకు వచ్చి మాట్లాడుతారు. లైక్ ప్రవస్తి గారు మీకు ఏమైనా చుట్టాలు అవుతారా? లేదు. బెస్ట్ ఫ్రెండా? ఏమీ కాదు, ఏమీ కాదు. ఓకే. సో అంటే లైక్ ఈ ఇష్యూలో జరుగుతుంది కాబట్టి బయటకు వచ్చి ఏం జరిగిందో జనాలకు చెప్పే ప్రయత్నం అయితే మీరు చేస్తున్నారు అంతే. అంటే ఒక పర్టికులర్ ఛానల్ వాళ్ళు నన్ను అడిగారు, ఇట్లాంటి ఏమన్నా జరుగుతాయా షోస్ లో అంటే జరుగుతాయి. అంటే నాకు జరిగిన సొంత ఎక్స్పీరియన్సెస్ అన్ని నేను షేర్ చేస్తున్నా. ఓకే. సో ఇప్పుడు ప్రవస్తి చెప్పేది కూడా ఏంటి అంటే ఈ పర్టికులర్ షోలో తనకి ఇంకేమి లాభం రాదు. ఇప్పుడు ఇదంతా తను చెప్పడం వల్ల తనకి ఈ షోలో ఇంకేం న్యాయం జరగదు కదా, తనకు ఒకవేళ అన్యాయం జరిగినా కూడా ఇంకే ఎలిమినేట్ అయిపోయింది. అక్కడ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఏదో పార్టీ చేసుకున్నారని చెప్పి నేను విన్నాను. మరి అవునా? కొంతమంది అంటూ ఉన్నారు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. మరి అది వినలేదండి నేను, తెలియదు నాకు. ఓకే. మేబీ అంటే ఇప్పుడు తిను చెప్తుంది, వాళ్ళు ఇంకో కౌంటర్ వీడియో, తిని ఇంకో కౌంటర్ వీడియో, ఎట్లా ఎట్లా జరుగుతుంది. మేబీ ఫేస్ టు ఫేస్ వస్తే వాళ్ళు ఏమన్నా సాల్వ్ అవుతుందేమో. అండ్ తిను వచ్చి చెప్పేది రైటా రాంగా అని అంటున్నారు కొంతమంది. రైటా రాంగా అంటే దానికి ఒక పర్టికులర్ ఆన్సర్ ఏమి ఉండదు కదా. బట్ మేబీ ఇంత గొడవ చేస్తున్నారు, ఇట్లా మనకి ఎందుకు వచ్చిందిలే అని చెప్పి ఫ్యూచర్ లో జరిగే రియాలిటీ షోస్ లో ఇట్లాంటి ఇష్యూస్ కాకుండా మేబీ కొంచెం జాగ్రత్త పడితే పడొచ్చు కదా. ఆ విధంగా అంటే ఈ తను బయట పెట్టడం వల్ల తనకి యూజ్ జరగకపోవచ్చు, బట్ వేరే వాళ్ళకి యూజ్ జరిగితే జరగదు. మీరు బయటకు వచ్చారు, సో మాట్లాడుతూ ఉన్నారు, నెక్స్ట్ మీపై కూడా ఏమన్నా మీ కెరియర్ కి కానీ ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయని చెప్పి ఎప్పుడు ఆలోచించలేదా? ఇప్పుడు చెప్పాను కదా నా కెరీర్ ని ఎంత ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు గ్రూపిజం అనేది ఇండస్ట్రీలో ఫుల్ గా ఉంది. ఇక్కడ ఫిలిం ఇండస్ట్రీలో టీవీ వైపే కాదు, సినిమాల వైపు గ్రూపిజం అనేది ఫుల్ గా ఉంది. సో పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర అందరూ వీళ్ళే ఉన్నారు, ఈ సో కాల్డ్ సింగర్స్ అసిస్టెంట్స్ గా ఉన్నారు అనమాట. సో ఇంకా ఏం డ్యామేజ్ జరుగుతుంది అంటారు అని. ఇంకోటి ఇందులో కూడా కమిట్మెంట్స్ లాంటివి ఏమైనా ఉంటాయంటారు? ఉంటాయి. అంటే మీరు ఎప్పుడన్నా మీతో మీ కొలీగ్స్ కానీ ఫ్రెండ్స్ నాతో అట్లా తప్పుగా మాట్లాడడం అయితే జరగలేదండి ఇప్పటిదాకా. బట్ ఇలా జరిగింది, వీళ్ళతో అలా జరిగింది విన్నా, నేను కూడా చాలా విన్నాను. బట్ నేను స్ట్రాంగ్ గా ఏం బిలీవ్ చేస్తానంటే మనం ఉండే దాన్ని బట్టి, మనం బిహేవ్ చేసే దాన్ని బట్టి కూడా డెఫినెట్ గా ఎదుటి వాళ్ళ చూపు ఉంటది అండ్ వాళ్ళ మాట కూడా ఉంటది. నేనైతే స్ట్రాంగ్ గా దాంట్లో బిలీవ్ చేస్తాను. సో నాకు ఇట్లాంటి ఎక్స్పీరియన్సెస్ అయితే అసలు అవ్వలేదు. అవకాశాలు ఇస్తాము, పైకి తీసుకొస్తాము, పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ కూడా మేము లైక్ సింగింగ్ ఒక పార్ట్ ఇస్తాము, జరుగుతుంటాయండి. ఎందుకు జరగవు? ప్రతి దగ్గర జరుగుతాయి కదా. ఎక్కడ జరగవు? సాఫ్ట్వేర్ కంపెనీస్ లో లేవా, లేకపోతే డాక్టర్స్ దగ్గర లేవా? ఇప్పుడు అసలు అంతా ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు కూడా. సో జరుగుతున్నాయి. ఓకే. సో చివరిగా చూసే వ్యూవర్స్ కి, ప్రజలకి ఏం చెప్తారు మీరు?
లైక్ ఎందుకంటే ఇలాంటి ఇష్యూస్ బయటకు వచ్చినప్పుడు జనాలు భయపడుతూ ఉంటారు. లైక్ ఎవరైనా ఆ సింగర్ కావాలని చెప్పి అవకాశాలు ఉన్నా, సో అప్కమింగ్ ఇప్పుడు వచ్చే 18+ వాళ్ళు కానీ ఆ సింగర్ని చేద్దాము నా కొడుకుని కూతురు అని చెప్పి ఎన్నో కళలు కన్న వాళ్ళు కూడా ఇలాంటి ఆరోపణలు బయటకు వస్తే వాళ్ళు భయపడుతూ ఉంటారు. లైక్ నా కూతురికి సో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మీరు కరెక్ట్ గా చెప్పారు. నన్ను కింద కామెంట్స్ లో కొంతమంది తిట్టేస్తున్నారు, ఎందుకు ఇట్లా భయపెట్టేస్తున్నారు, ఇంకా ఎవరు రాకూడదా ఇండస్ట్రీకి, ఇంకా రాకూడదు అన్నట్టు చెప్పేస్తున్నారు అని. నో, ఐఎమ్ ఓన్లీ గివింగ్ అ రియాలిటీ చెక్ అబౌట్ రియాలిటీ షోస్. అన్నిటికీ ప్రిపేర్ అయ్యి రండి, అది నేను చెప్పేది. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మీరు క్యాచ్ చేశారు కరెక్ట్ గా. ఏంటి అంటే చాలా స్మూత్ గా ఉంటది అనుకొని రావద్దు, ఎందుకంటే బాధపడతారు. అండ్ నేను చెప్పేది ఏంటంటే మీరు రావద్దు, ఇంట్లో ఆగిపోండి, ఇక్కడ వేస్ట్, ఇక్కడ ఏం జరగదు, అది కాదు నేను చెప్పేది. ఏంటంటే ఇండస్ట్రీలో పైకి రావాలంటే అది అందరి వలన అయ్యేది కాదు, దానికి ఒక టైం అనేది ఉంటది. నేను ఇప్పుడు వచ్చి రేపు సక్సెస్ అయిపోవాలి అని అనుకుంటే కుదరదు. దానికి ఒక లాంగ్ ప్రాసెస్ ఉంటది, దానికి మనం మెంటలీ మనం ప్రిపేర్ అయి రావాలి. ఆ మైండ్ సెట్ తో మనం రాలేదనుకోండి, ఒకసారి ఓడిపోగానే వెళ్ళిపోతాం, ఇంకా డిసప్పాయింట్ అయిపోయి. సో అట్లా చేసుకోవడం వల్ల యూజ్ లేదు. వచ్చే వాళ్ళు రండి, హ్యాపీగా రండి, ప్రాబ్లం ఏం లేదు. అంటే ఇప్పుడు ఒకటి జరిగింది, దాన్ని మర్చిపోయి నెక్స్ట్ ఏంటి అలా ఆలోచించాలి. ఆ యాటిట్యూడ్ తో ఉండే వాళ్ళైతే రండి, నో ప్రాబ్లం. కొన్ని కూడా ఆ మనసుకు తీసుకొని ఏమన్నా జరిగే అవకాశాలు ఉంటాయి, లైక్ డీప్ గా తీసుకొని కూడా. ఇప్పుడు ఈ అమ్మాయి అట్లానే కదా, డీప్ గా తీసేసుకుంది, బాగా మనసులో బాగా తీసుకుంది. సో నేను డిప్రెషన్ లో ఉన్నాను అని అంటుంది. సో అంత లెవెల్ దాకా వెళ్ళే అంత సెన్సిటివ్ గా ఉన్న వాళ్ళు కొంచెం ధైర్యంగా మీ ధైర్యం పెంచుకొని రండి అంటున్నాను నేను, అంతే. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. మీరు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, ఎందుకంటే యాజ్ ఎ ఉమెన్ గా. ఒక కామెంట్ చూస్తే నాకు నవ్వు వచ్చింది. ఈమె బాగా పాడుతుంది కదా, ఈమె కావాలని ఇప్పుడు టీఆర్పీ కోసం చెప్తుంది, ఈమెకి గాడ్ ఫాదర్ ఉన్నారు ఇండస్ట్రీలో. అరే బాబు, నాకు గాడ్ ఫాదర్ ఉంటే నేనెందుకు అన్ని షోస్ లో ఎలిమినేట్ అవుతాను, నాకెందుకు ఇన్ని నష్టాలు జరుగుతాయి? అలాంటిది ఎవరు లేరు. అలాంటిది ఉంటే ఎప్పుడో వేరేలాగా ఉండేది కదా సిచ్యువేషన్. సపోర్ట్ ఉంటే నేను ఎందుకు వేరే వాళ్ళు మిమ్మల్ని ముందే తీసేస్తామని నన్ను బెదిరించి ఎలిమినేట్ చేసే పరిస్థితి నాకెందుకు ఉంటది? నాకు గాడ్ ఫాదర్ అనేది ఉంటే. నేను గెలిచాను, కొన్ని షోస్ లో నేను గెలిచా. కొంతమంది అది కూడా అంటున్నారు, మీరు గెలిచారు కదా, ఈ అమ్మాయి గెలిచి కూడా ఇట్లా మాట్లాడుతుంది ఏంటి? అవును గెలిచాను, కానీ ఆ షోలో ఎన్ని జరిగినాయి వాళ్ళకి తెలుసా? తెలీదు కదా, మాకే తెలుస్తుంది అది. సో జరుగుతాయి, అవన్నీ జరుగుతాయి. నేను ఏం అబద్ధాలు చెప్పట్లేదు, నాకు జరిగింది మాత్రమే నేను చెప్తున్నాను. నేనేమి వ్యూస్ కోసం చెప్పట్లేదు, అలాంటిది ఏమీ లేదు. ఓకే, సో యాజ్ ఎ సింగర్ కాబట్టి మీరు ఇంతమంత కాంట్రవర్షియల్ లైక్ మాట్లాడుకున్నాం కాబట్టి మా వ్యూయర్స్ కోసం ఒక సాంగ్ పాడతారా? యా, ఓకే. కమ్మని ఈ ప్రేమ లేఖలే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమానే నిచట కుశలమే, ఊహలన్నీ పాటలే కనుల తోటలో, తొలి కలల కవితలే మాట మాటలో, ఏహే కమ్మని ఈ ప్రేమ లేఖలే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమానే నిచట కుశలమే. రైట్ అండి, సూపర్, చాలా అద్భుతంగా వాడారు. సో నిజంగా అదే సాంగ్ వింటున్నట్టు ఫీల్ వచ్చింది. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.